నా పక్కన మీకు కనిపిస్తుంది యముడు. యముడు భూమి మీదకి వచ్చాడు ఏంటి అని అనుకుంటున్నారా? అందరిలో వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ఖైరతాబాద్ ఆర్టీఓ అధికారులు సర్వేజన ఫౌండేషన్ కలిసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. యముడిని స్వయాన భూమి మీదకి తీసుకొచ్చి వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు, త్రిబుల్ రైడింగ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ చేయొద్దు. ఓవర్ స్పీడ్ చేసినా ఏవి చేసినా కూడా ఈ యముడు వచ్చి పైలోకానికి తీసుకువెళ్తాడు. కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపించాలి. ఒక చీకటిగా మిగిలిపోతుంది కుటుంబం. ఎవరు కూడా ఇలాంటి డ్రైవింగ్స్ చేయొద్దని అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు యముడు ఉన్నాడు, మాట్లాడదాం. వాహనదారులు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? యమలోక సార్వభౌముండ యముండ సర్వేజన ఫౌండేషన్ గౌరవనీయులు గురవారెడ్డి యొక్క సారథ్యంలో ఇక్కడ మరి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ పోలీస్ నిర్వహణలో ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలా, అలానే సీటు పెట్టుకోవాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. నాతో పాటు రండి. ఎందుకనంటే వాహనదారులను మనం చూడొచ్చు, కేవలము హెల్మెట్ లేనటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు? హెల్మెట్ లేకపోతే ఎంపోరానికి తీసుకెళ్తాము, యమలోకానికి తీసుకెళ్ళిపోతారు. ఇక కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, సీటు పెట్టుకోవాలా, అలానే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, అలానే మద్యపానం త్రాగి డ్రైవింగ్ చేయకూడదు, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, సిగ్నల్ పడినప్పుడు జాగ్రత్త, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు నిదానంగా వెళ్ళాలా. ఈ యొక్క ప్రజల క్షేమం కొరకు ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు మన ఈ యొక్క ట్రాఫిక్ ఆర్టీఓ ఆఫీస్ ఖైరతాబాదు వాళ్ళ యొక్క నిర్వహణలో, అలానే సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం. ధన్యవాదాలు. ప్రస్తుతానికి చూడొచ్చు, అంటే నిజంగా ఎవరైతే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తరచూ జరిగేటువంటి ప్రమాదాల మీద అవగాహన ఖచ్చితంగా కూడా రావాలి అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా వాహనాలు ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఒక రీజన్ అయితే, హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు, కారు సీట్ బెల్ట్ పెట్టుకోక లోపల ఉన్నటువంటి కార్కి సంబంధించినటువంటి బెలూన్స్ ఓపెన్ కాకుండా జరిగినటువంటి ప్రమాదాలే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల్లో, ముఖ్యంగా వాహనదారులు ఖచ్చితంగా అవేర్నెస్ కలిగించేటువంటి ఒక మంచి కాన్సెప్ట్గానే చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ ఆర్టీఓ అధికారులు ఉన్నారు. మ్యామ్, చెప్పండి, వాహనదారుల నుంచి ఎలాంటి రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్లీ మీరు చూసినప్పటికీ ఇది భూలోకం నుంచి, యమలోకం నుంచి డైరెక్ట్గా భూలోకం వచ్చారు కాబట్టి అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కొత్తగా ఇన్నోవేటివ్, క్రియేటివ్గా అందరూ ఏదో జరుగుతుంది అనేటట్టు చూస్తున్నారు. అండ్ వాళ్ళు యముడు రాగానే వాళ్ళ లోపల భయం అండ్ పక్కన హెల్మెట్ని తీసుకొని ధరిస్తున్నారు. అండ్ ఈ కార్యక్రమం మేము రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా మన పొన్నం ప్రభాకర్ గారు, మా జేటీసీ గారు, మా ఆర్టీఓల ఆధ్వర్యంలో, మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం అన్ని ఖైరతాబాద్ రిలేటెడ్ జంక్షన్స్లో తీసుకొస్తున్నాము. అండ్ యముడిని తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనం నార్మల్గా ఎంత చెప్పినా జనాలు వినరు. అదేదో యముడు వాళ్ళ ముందుకు వచ్చి యమపాశం వేసి ఆ భయం వాళ్ళు కలిగిస్తే అప్పుడు వాళ్ళు ఏదైనా మార్పు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటుకి 2 కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు రెగ్యులర్గా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటారు. అవునండి, మేము చూసే ఇన్సిడెంట్స్లో ఆల్రెడీ మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ 1,70,000 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంట్లో ప్రతి నిమిషానికి కూడా 12 నుంచి 13 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ మేజర్గా కారణం ఐదర్ హెల్మెట్ ధరించకపోవడం, లేదంటే ఓవర్లోడ్ వేసుకొని బండి నడపడం. అండ్ రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్స్ కూడా మీరు చూశారు. ఇవే కాకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో మేమందరము ఇది స్కూల్ ఎడ్యుకేషన్, అంటే మెయిన్గా చిల్డ్రన్ నుంచే కదా వాళ్ళు సొసైటీని షేప్ చేసేది. ఫస్ట్ మేము స్కూల్స్ కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ మంత్ అంతా మాది ఏదో ఒక కార్యక్రమం మా ఆఫీస్ నుంచి చేపడుతున్నాం. ఐదర్ ఐ క్యాంప్ అవేర్నెస్ కానీ, లేదంటే క్యాంప్స్ పెట్టడం కానీ, లేదంటే స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేయడం కానీ, లేదంటే ఇలా జంక్షన్స్లో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ, దీంట్లో వాళ్ళు అవేర్నెస్ వచ్చి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించడం కానీ, హెల్మెట్ ధరించడం కానీ ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అధికారులు ఎంత శ్రమిస్తున్నప్పటికీ కూడా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు. ఏదైనా యాక్సిడెంట్లు నివారించాలంటే మేము అవేర్నెస్ కల్పిస్తాం, కానీ వాళ్ళని ఈ గట్టిగా మేము హెల్మెట్ మేము పెట్టలేము, మేము సీట్ బెల్ట్ పెట్టలేము. కాబట్టి అవేర్నెస్ వాళ్ళంతా వాళ్ళే అవేర్నెస్ రావాలి. పబ్లిక్లో చాలామంది లేజినెస్ ఉన్నా, అవేర్నెస్ ఉన్నా కూడా మనకేమవుతుందిలే దగ్గరే కదా అని చెప్పి ఒక చిన్న
వాళ్ళకు లేజినెస్ వల్ల పెట్టుకోవట్లేదు, దానివల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే యమధర్మరాజు వస్తే కొంచెం విజువల్లీ ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ మాసోత్సవాల భాగంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సర్వజన ఫౌండేషన్ నుంచి మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఒక యముణ్ణి భూలోకానికి తీసుకురావడము, వాహనదారులు అవేర్నెస్ కల్పించాలన్నారు? అంటే మేము బేసిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తుంటాం రోడ్ సేఫ్టీ పైన. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3,80,000 స్టూడెంట్స్ని మేము ఎడ్యుకేట్ చేసాము. బట్ బేసిక్గా యంగ్ పీపుల్ చాలామంది చనిపోతున్నారు. బేసిక్గా 20 నుంచి 39 పీపుల్స్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కాబట్టి మా చైర్మన్ డాక్టర్ గువారెడ్డి గారు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చారు. సో యముడిని మేము యమలోకం నుంచి హైడ్ చేసుకుని హైదరాబాద్లో ఉన్న మేజర్ సెక్షన్స్ మొత్తం తీసుకెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే 7th ప్లేస్లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ 7th ప్లేస్లో ఉంది యాక్సిడెంట్స్లో. దాన్ని మనం తగ్గించి హైదరాబాద్ని సేఫరాబాద్గా మార్చాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని సర్కిల్స్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఈ యమా ప్రోగ్రామ్ని మేము లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాము. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పటికీ మేము 31st జంక్షన్ ఇది. సో ఎవ్రీడే ఒక జంక్షన్ వెళ్తారు. మనకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కలిసి మేము ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతాం. చూడొచ్చు. అంటే వాస్తవానికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలా యముడిని తీసుకువచ్చి ప్రజల్లో అవగాహన కలిగించడంతో కొంతమేరకు వాహనదారుల్లో అవేర్నెస్ వస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి యముడు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చాడు అని చెప్పేసి. ఒకసారి వాహనదారులను అడుగుదాం. సార్, ఎలా అనిపిస్తుంది అవగాహన యముడిని తీసుకొచ్చి చేయడం? చాలా బాగుంటుంది. ఇది హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి. మన సేఫ్టీ గురించి వాళ్ళు చెప్పేది మనం కంపల్సరీ ఆదరించాలి. మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, డైరెక్ట్గా యముడిని తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు, ఏం చెప్తారు? చాలా వరకు ఒక తెలుస్తూ ఉంటుంది అందరికీ ఎలా చేయాలి ఏంది అని చెప్పి. చాలా బాగుందండి. దీనివల్ల చాలా మందికి యూజ్ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా భావిస్తారా? అవునండి. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి. వాహనదారుల్లో ఒక అవగాహన కల్పించడానికి ఇది చేపడుతున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇట్లా యముడిని తీసుకురావడము, వాహనదారులు ఒక అవేర్నెస్ కల్పించడం ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది, మంచిగా. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. 100%. ప్రతి ఒక్కరు సేఫ్టీ గురించి కాదు, కుటుంబం సేఫ్టీ గురించి కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించాలి. యముడు స్వయాన వచ్చి యమలోకానికి వస్తావా, లేదు అంటే హెల్మెట్ ధరిస్తావా అని చెప్పేసి ఒక వాహనదారుల అవేర్నెస్ కల్పించడం చాలా సంతోషంగా ఉందని కూడా వాహనదారులు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, ఖైరతాబాద్ చౌరస్తా. For more videos like this, subscribe Big TV channel.